సార్ నమస్తే సార్. నమస్తే. సో తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇంకా రోజు రోజుకి కాంట్రవర్సీ అనేది పెరిగిపోతుంది. సో ఈ విషయంలో అడిగిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడగడం, ప్రశ్నించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం కన్నా హిందువులందరూ కూడా మేల్కోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సో ఇందులో మతాల్ని రెచ్చగొట్టే విధంగా మీకు ఏమైనా కనిపిస్తుందంటారు? లేదు లేదు, ఆయన ఎప్పుడు ఏ మతాన్ని కించపరచలేదు, ఏ మతాన్ని రెచ్చగొట్టలేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని పదే పదే చెప్తున్నాడు. ఎందుకంటే మనది అఖండ భారతదేశం. అఖండ భారతదేశం అంటే ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, బర్మా ఇవన్నీ మన భారతదేశాలే. ముక్కల చెక్కలైపోయినాయి. ఎందుకు? విదేశీయులు, పరదేశీయులు మన దేశం వచ్చి మన దేశ సంపదన్ని, మన దేశీయుల్ని కూడా ముక్కలు ముక్కలుగా కొన్ని కోట్ల మందిని చంపేసి ఇవాళకి ఒక భారతదేశం మిగిలింది. అర్థమైందా? ఇంకా మనోళ్ళు మేల్కోట్ల, ఇంకా మనోళ్ళు తెలుసుకోవట్ల. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దేవాలయాలు కూలుస్తున్నారు. అర్థమైందా? హిందువులనే చంపుతున్నారు, హిందువులనే టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ రోహింగ్యాలను తీసుకొచ్చి ఇక్కడ ఓటింగ్లు చేసుకుంటూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఒకసారి తెలుసుకోండి. మనం రక్షించుకోవాలి ఇక నుంచి. ఎందుకంటే ఆల్రెడీ దగ్గర పడింది మనకు టైం. మీ మీడియా కూడా చెప్తున్నాను, ఆల్రెడీ మన దేశంలో హింసలు, ఘోరాలు బాగా ఇతర మతస్థులు చేస్తున్నారు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కూడా నాకు నచ్చిన సిద్ధాంతం. ఎందుకంటే నేను అన్ని మతాలను ప్రేమిస్తా. ఒక తలక నీళ్ళు పోసుకోవాలంటే యేసు, అల్లా, రామ, కృష్ణ అని అనుకునేవాడిని. ఇప్పుడు యేసు మానేసా, అల్లా మానేసా, సాయిబాబా మానేసా. ఎందుకంటే మన దేశం, మనం ఎవరు అసలు? ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులు ఉండేవాళ్ళ? ఇంతకుముందు ఇక్కడ ముస్లిమ్స్ ఉండేవారా మన దేశంలో? లేరు. ముస్లిమ్స్ అరబ్బికులకు భయపడి మన హిందువులే ముస్లిమ్స్గా మారారు. అదొకటి గుర్తుపెట్టుకున్నా. అలాగే వీళ్ళేంటంటే దశమ భాగాలకు అలవాటు చేసి హిందువులు క్రైస్తవులుగా మారారు. వీళ్ళు రోజు రోజుకి చర్చిలని అవని ఇవన్నీ కట్టుకుంటూ పోతున్నారు. వాటిని మీరు అందరూ కూడా ఖండించండి. ఇప్పుడు ఈ లడ్డూ విషయం మాట్లాడుతున్నారు మీరు. లడ్డూలో నెయ్యే లేదని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అర్థమైందా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్గా ఎవరు పనిచేశారో వాళ్ళే చెప్తున్నారు. నెయ్యి లేదు, జంతువుల కొవ్వు కలిసింది, పామాయిల్ కలిసింది, కెమికల్ కలిసింది అని చెప్తున్నారు. సిట్ రిపోర్ట్ ఉంది. వీళ్ళేంటి ఇట్లాంటి తప్పులని ఇప్పుడు బయటకు వస్తాయని చెప్పేసి ముందు నుంచి ఏదో ప్రచారాలు మొదలుపెట్టారు. దయచేసి వైఎస్ఆర్సీపీ చెప్తున్నా, పాలన బాగుంది, చేయనివ్వండి. మీరున్నప్పుడు రౌడీ విజయాలు చేశారు, ఇప్పుడు రౌడీ విజయాలు చేస్తున్నారు. ఆడు జోగి రమేష్ ఇంటి మీద ఏదో నారబాంబులు అంటారు. నారబాంబులు కాదు, నారకి పెట్రోల్ పోసి మీరే ఇసిరారు. అది వీళ్ళ మీద నెట్టేస్తున్నారు. అంబటి రాంబాబునేమో కాపు టైగర్ అంట. ఈయన గారేమో కాపు టైగర్ పుల్ల అంబటి రాంబాబు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కులాన్ని ఇచ్చేసి అలా పొగడొచ్చా? అది చాలా తప్పు. ఈయనేమో సింహం సింగల్గా అంటాడు, లయన్ రెడ్డి, సింహం రెడ్డి. అసలు ఈయన రెడ్డే కాదు. ఇక చెప్పుకుంటా పోతే ఈ మతమే కాదైంది. ఇవన్నీ మార్చుకోకూడదు. దయచేసి మానవత్వంతో బతకండి, నిజాయితీగా బతకండి. ప్లీజ్ రిక్వెస్ట్. మన దేశం భారతదేశం, హిందూ దేశం, సనాతన ధర్మ దేశం. మనం ఇక నుంచి రక్షించుకోకపోతే ఇక్కడ ఎవ్వడో మిగలడో. ఇప్పుడు బంగ్లాదేశ్లో మన వాళ్ళు ఉన్నారా? రోజుకు ఒక నరుకుతున్నారు, రోజుకు ఒక కాల్చి చంపుతున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు 2%, ఒకప్పుడు 20% ఉండేది. ఇవాళ బంగ్లాదేశ్లో 40% ఉండేవాళ్ళు మనవాళ్ళు, 10% లేదు అక్కడ. నెక్స్ట్ ఇక్కడే టార్గెట్ వాళ్ళది. దయచేసి మేల్కోండి, నేర్చుకోండి, తెలుసుకోండి. మన దేశాన్ని మనం రక్షించుకోవాలని కోరుకుంటున్నా. సార్, ఇప్పుడు ఎవరి మతం గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు మన మతం గురించి మనం మాట్లాడితే మతాన్ని రెచ్చగొట్టినట్టు ఏ విధంగా అవుతుంది అనేది చాలా మందికి క్వశ్చన్. తప్పది. ఇప్పుడు క్రైస్తవులు మనం తిడితే తప్పు, ముస్లింలు మనం తిడితే తప్పది. మనం తిడతలేదు కదా. మన ధర్మాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకుందాం, రక్షించుకుందాం అని చెప్పుకుంటున్నాం. ఆయన అదే చెప్తున్నాడు. ఆయన అసలు ఆ ఉద్దేశం కాదు. వాళ్ళ ఆయన కొడుకు పేరేంటి? మార్క్ శంకర్. మార్క్ అంటే ఏంటి? క్రైస్తవులు, శంకర్ హిందువుల పేరు కలిపి పెట్టుకున్నాడు కదా. మరి మీ క్రైస్తవులు ఎవరన్నా పోయి ఇలా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఒకవేళ హిందువులు ప్రసాదం తింటారా? తినరు. ఓకేనా? జై హింద్ అంటారా? అనరు. జై భారత్ అంటారా? అనరు. వందే మాతరం పాడతారా? పాడరు. జనగణమన పాడతారా? పాడరు. మీరు ఎందుకని? ఎందుకు చెప్పండి? అట్లాంటప్పుడు ఈ దేశంలో మీరు ఎందుకుంటున్నారు? ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఫండ్స్ మీకెందుకు? పరాయి దేశాలని, పరాయి మతాలని ప్రేమించే వాళ్ళకి ఇవన్నీ మీకెందుకని నేను ప్రత్యేకించి నొక్కి ఒక్కాడించి మరి అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఈ దేశంలో ఉండాలి, ఈ దేశభక్తి ఉండాలి, ఈ దేశంలో ఉన్న పథకాలు, ఫండ్స్ అన్నీ మీకు దక్కాలి అంటే జై హింద్ అనాలి, జై భారత్ అనాలి, వందే మాతరం అనాలి, జనగణమన గీతం పాడాలి. మీరు హిందువులే, మీరు కూడా భారతీయులే. మీరు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు, అరబ్బికులు వచ్చినప్పుడు ఇలా మారారు మీరు. దయచేసి తెలుసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.